కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. స్ఫటిక శివలింగముంటే సంపద శాంతికి లోటుండదు. కాని ఇష్టం వచ్చినట్లుంటే కుదరదు. కొన్ని నియమాలు పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో విగ్రహారాధనకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా శైవులు శివుని పూజ కోసం ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యం పూజ చేస్తుంటారు. అయితే సాధారణంగా ఈ శివలింగాలు రాయితోగాని లేదా లోహంతోగాని తయారు చేసినవి ఉంటాయి. ఇవే కాకుండా కొంతమంది స్ఫటిక శివలింగాన్ని కూడా పూజిస్తారు. ఈ క్రమంలో స్ఫటిక శివలింగం ఇంట్లో ఉండవచ్చా? ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. సాధారణంగానే స్ఫటికం స్వచ్ఛత, పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. అంతటి స్వచ్ఛత ఉన్న స్ఫటికం శివరూపాన్ని సంతరికుంటే మరింత అపూర్వం. ఈ స్ఫటిక శివలింగాన్ని పూజిస్తే అన్ని శుభఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు, జ్యోతిష పండితులు చెబుతుంటారు. ఇంట్లో స్ఫటిక శివలింగం ఏర్పాటు చేసుకుని పూజిస్తే సానుకూల శక్తి పెరుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. ఆ ఇంట్లో సంపద, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యానికి లోటుండదని విశ్వసిస్తారు. కాని ఇంట్లో శివలింగం ఉంటే కొన్ని నియమాలు పాటించాలని కూడా సూచిస్తారు. అవేమంటే స్ఫటిక శివలింగం విషయంలో పాటించాల్సిన నియమాలు. అలాగే కొంతమంది ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చా లేదా అని సందేహపడుతుంటారు. కాని కొందరు పండితులు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు అని చెబుతారు. అయితే ఈ శివలింగం పరిమాణం పెద్దదిగా లేకుండా బొటనవేలంత మాత్రమే ఉండాలంట. అంతేకంటే ఎత్తుగా ఉన్న శివలింగం ఇంట్లో ఉంచుకుంటే వాస్తురీత్యా అంత శుభం కాదని అంటారు. అలాగే ఈ స్ఫటిక శివలింగం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పాలు, పండు, నీళ్లతో నిత్యం అభిషేకించాలి. అభిషేకం తరువాత శుభ్రం చేసి పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అలాగే ఈ స్ఫటిక శివలింగం ఇంట్లో ఈశాన్యమూల లేదా ఉత్తర దిశలో ఉంచి పూజ చేయడం శ్రేయస్కరం, శుభప్రదం. అయితే ఈ స్ఫటిక శివలింగం నేరుగా నేలపై ఉండకూడదు. చిన్న పాలరాశిపై ఉండేలా చూసుకోవాలి. అలాగే శివలింగంపై జలధార పడేలా కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్ఫటిక శివలింగం ఉన్నప్పుడు ఈ నియమాలు మాత్రం పాటించాలి. స్ఫటిక శివలింగం పూజించడం వల్ల ఫలితాలు. స్ఫటిక శివలింగాన్ని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో ప్రతిరోజూ స్ఫటిక శివలింగాన్ని పూజ చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రగాఢ నమ్మకం. ఆ ఇంట్లో సిరి సంపదలు, ఆరోగ్యం బాగుంటుందని, మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు. ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి కలుగుతుందని, తద్వారా కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. ఇంటికి వాస్తుదోషాలు సైతం తొలగిపోయని చెబుతారు. నిత్యం స్ఫటికలింగాన్ని అభిషేకించడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి వ్యాపారాభివృద్ధి కలుగుతుందని భావిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిత్యం స్ఫటికలింగాన్ని ఇంట్లో పూజించడం వల్ల సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణం రాబోతోంది. శ్రావణమాసం జులై 25 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో ప్రతి సోమవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి శివలింగం లేదా శివుడు ఫోటోను అలంకరించాలి. అనంతరం అభిషేకం చేసి బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులతో అలంకరించుకోవాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వీలైనంతసేపు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే శివస్తోత్రాలు, శివసహస్రనామం పఠించడం కూడా శుభఫలితాలనిస్తుంది. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.